ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కామారెడ్డి జిల్లాలోనూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. కామారెడ్డి విద్యానగర్లో ఏర్పాటు చేసిన వార్ రూమ్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, డీసీసీ లీగల్ సెల్ చైర్మన్ దేవరాజు గౌడ్ కు సిట్ అధికారుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయానికి వచ్చి సాక్షులుగా వాంగ్మూలం ఇవ్వాలని కోరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పోటీ చేశారు. కామారెడ్డిలో ఉద్దండులు పోటీ చేయడంతో ట్యాపింగ్ చేశారని సిట్ అధికారులు తేల్చారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ సోదరుడు కొండలరెడ్డితో గత ఎన్నికల్లో కలిసి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కీలకంగా పనిచేశారు. ఈ క్రమంలోనే వారి ఫోన్లని ట్యాపింగ్ చేశారని తెలుస్తోంది. గడ్డం చంద్రశేఖర్ రెడ్డితో పాటు డ్రైవర్ అశోక్, పీఏ కరుణాకర్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఉపాధ్యక్షులు అరవింద్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని తేల్చారు. దేవరాజు గౌడ్, గడ్డం చంద్రశేఖర్ రెడ్డిలతో పాటు మరో ముగ్గురు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని సిట్ బృందం ఆదేశించింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకు అందించడానికి రజనీకాంత్ రెడీగా ఉన్నారు. రజనీకాంత్, కామారెడ్డి జిల్లాలో నేతల ఫోన్ల ట్యాపింగ్ పై అప్డేట్స్ ఏంటి? జ్యోతి, కామారెడ్డి జిల్లాలోనూ ఫోన్ ట్యాపింగ్ కలకలం రేపుతోంది. గత కొద్ది రోజులుగా కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేతలు, అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేయడంతో చాలా మంది ఇతర పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచార సమయంలో ఆ కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి నేతలందరి ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రస్తుతం కామారెడ్డి రాష్ట్ర టీపీసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి, అట్లాగే కామారెడ్డి జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి దేవరాజు గౌడ్ ఇద్దరికి కూడా సిట్ నుంచి పిలుపు వచ్చింది. వారు రేపు ఉదయం సిట్ ముందు హాజరు కావాలి, వాంగ్మూలం ఇవ్వాలంటూ వారికి ఇదివరకే సమాచారం అందినట్టుగా వారిద్దరి నుంచి కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ క్రమంలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం ఆయన టీపీసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి పట్టణ అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన సతీమణి ఇందుప్రియ ఆ సమయంలో కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్నారు. సో ఎన్నికల సమయంలో ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు, ఆ క్రమంలో వారిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి తర్వాత కామారెడ్డి చైర్మన్ గా ఎన్నికయ్యారు. సో ఈ క్రమంలో ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డి సోదరుడైనటువంటి కొండలరెడ్డితో ఎన్నికల ప్రచారంలో ఆయన ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పాల్గొన్నారు చంద్రశేఖర్ రెడ్డి, అట్లాగే అప్పుడు మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి ఇందుప్రియారెడ్డి. సో వారిద్దరికి సంబంధించినటువంటి ప్రచార సరళిని కనుక్కునేటువంటి క్రమంలోనే ఆయన ఫోన్ ట్యాప్ చేసినట్టుగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అనుమానాలు వ్యక్తపరుస్తున్నాడు. ప్రధానంగా ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడైనటువంటి కొండలరెడ్డితో ఆయన ఎక్కువ టైం స్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఫోన్ ని ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు దేవరాజు గౌడ్ యొక్క ఫోన్ ని కూడా ఎన్నికల సమయంలో ట్యాప్ చేసినట్టుగా ఇప్పటికే సిట్ నుంచి సమాచారం ఉంది. దానికి సంబంధించి వాంగ్మూలం ఇవ్వాలంటూ వీరిద్దరిని సిట్ కార్యాలయానికి రావాలంటూ చెప్పినట్టుగా తెలుస్తుంది. వీరితో పాటు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి డ్రైవర్ గా ఉన్నటువంటి అశోక్, అట్లాగే గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పిఏగా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి, వారిద్దరిని కూడా, అంటే కామారెడ్డి జిల్లాకు సంబంధించి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, అట్లాగే దేవరాజు గౌడ్, అశోక్, అట్లాగే కరుణాకర్ రెడ్డి నలుగురికి కూడా సిట్ నుంచి పిలుపు వచ్చింది. ఈ క్రమంలో ఇప్పటికే గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఈ ఉదయం ఆయన సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు ఇప్పటి ఆయన మనతో మాట్లాడినప్పుడు చెప్తున్నారు. ఇక మిగతా వారు కూడా ప్రస్తుతం హైదరాబాద్ ప్రయాణంలో ఉన్నారు. వీరంతా కూడా సిట్ ముందు తమ వాంగ్మూలాన్ని వినిపించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గత ఎన్నికల సమయంలో కామారెడ్డి నుంచి పోటీ చేసినటువంటి క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఎవరైతే కీలక నేతలు ప్రచారం చేశారో వారందరి ఫోన్లు కూడా దాదాపు ట్యాప్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే నలుగురు పేర్లు బయటకు వచ్చినాయి. సో వీరు చెప్తుందంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది సీనియర్ నేతలు, ప్రధానంగా షబీర్ అలీ ప్రాతినిధ్యం వహించినటువంటి కాన్స్టిట్యూన్సీ, అట్లాగే కాంగ్రెస్ పార్టీ కొంత పట్టున్నటువంటి. సో ఈ క్రమంలో చాలా మంది సీనియర్ నేతలకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే సిట్ దాదాపు 636 మంది ఫోన్లు ట్యాప్ అయినట్టుగా చెప్తుంది. సో ఈ క్రమంలోనే మరికొంతమంది కాంగ్రెస్ లీడర్ల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇంకా సిట్ నుంచి మనకు అధికారికంగా ఎట్లాంటి సమాచారం అందలేదు. సో ప్రస్తుతం అయితే కామారెడ్డి జిల్లాకు సంబంధించి కీలక నేతలు ఇద్దరు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, దేవరాజు గౌడ్కి సంబంధించిన ఫోన్ ట్యాప్ అవడం అయితే కొంత పార్టీలో కలకలం రేపుతుంది. సో వారు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత వారు మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. జ్యోతి.